మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. హెచ్చరించడం నా బాధ్యత. ఈరోజు దీపావళి పండగ చేస్తున్నాం. ఎందుకు దీపావళి పండగ? నరకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని చంపిన తర్వాత దీపావళి పండగ చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని ఒక మెసేజ్ కోసం చేసుకుంటున్నాం. కొంతమంది అంటున్నారు మీరు మాట్లాడద్దండి. నేను మాట్లాడను. మళ్ళా మీరు వచ్చి రఫా అంటా వస్తే మీరు కూడా ఏమారిపోతే అది నిజంగానే రఫాలు ఆడిస్తారు. మొన్న చేశారు, మీరు చూశారు. ఎంత ధైర్యం ఉండాలని అడుగుతున్నా. మామూలుగా ఎప్పుడన్నా చూసారా? పోస్టర్స్కి కటౌట్లకి పొట్టేళ్ళు తెగలేసి దాన్ని తీసిపోయి రక్తాన్ని చల్లే పరిస్థితికి వచ్చారంటే ఏంటిది? నా జీవితంలో 48 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా ఆలోచించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉన్నా నేను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం. ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే హామీ ఇస్తున్నా. ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలన, ఈ విషయం కూడా ఒక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. నేను ఎక్కడికి పోయినా కూడా దీన్ని కూడా తీసుకున్నాను. నేను దగ్గర మీకు అనేక రకాలైన సదుపాయాలు ఇస్తున్నాం. ఒకటి, మీరు చూస్తే డబ్బుల రూపేణా మీ బ్యాంకుల్లో అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో నేరుగా డబ్బులు అందిస్తున్నాం. అదే మరి కైండ్ కింద అన్నా క్యాంటీన్ కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అవన్నీ కూడా ఇస్తున్నాం. కొన్ని సేవల కింద సర్టిఫికెట్స్ కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తున్నాను. ఐవీఆర్ఎస్ పంపిస్తున్నాను. టెక్నాలజీ టచ్ చేస్తున్నాను. ఇంకో పక్క మీ అనుభవాల్ని, మీ మనోభావాల్ని పసిగట్టడానికి ఎప్పటికప్పుడు నేను ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఈ అన్ని జిల్లాల్లో కూడా చదువుతున్నాను. నాకు ఒక పక్క రాజకీయ నాయకులు, మీరు ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించారు, వాళ్ళు ఒక పక్క నాతో ఉంటారు మంత్రులుగా. ఇవన్నీ ఇంకో పక్క అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఈ రెండు చూస్తే ఎప్పటికప్పుడు నేను సమాచారం తెప్పించినప్పుడు నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తున్నా. లాస్ట్ 1 ఇయర్లో దగ్గర రాష్ట్రంలో 69.31 ఉంటే కృష్ణా డిస్ట్రిక్టు 71.58 ఉంది. 2.28% హైయెస్ట్ ఉంది. దీనికి జిల్లా కలెక్టర్ని, అడ్మినిస్ట్రేషన్ని మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గుడివాడ కాన్స్టిట్యున్సీ దానికంటే ఇంకొంచెం ముందున్నారు. 71.99% ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేని
నోడల్ ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కొంచెం బెటర్ అయ్యారు, ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు జిల్లా రాష్ట్రంలో 3వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యారు, 9కి వచ్చారు. గుడివాడ 20వ ప్లేస్లో ఉంది, ఇప్పుడు 63వ ప్లేస్కి వచ్చారు. మొత్తం సేవలు 57 సేవల్లో 41 రాష్ట్రానికంటే బాగా ఉన్నాయి, 16 మాత్రం రాష్ట్రం కంటే వెనకబడ్డాయి.